ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు ఈరోజు మనం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి తర్వాత ప్రతి అంశంలోని కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు ఈరోజు మనం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థల్లో మేయర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు, ఎంపీపీలు, ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అడ్డగోలుగా ఏదో రకంగా స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్ వరకు వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి అనేక స్థానిక సంస్థల్లో అడ్డగోలుగా వ్యవహరించి వారు కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలోనే విశాఖపట్నం మేయర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటం, అప్పుడు సంపూర్ణ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళని మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి వెనకబడిన సామాజిక వర్గానికి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టి వారికి అధికారాన్ని ప్రసాదిస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే
నెల రోజులు తిరగకుండానే గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు కూడా విశాఖపట్నం కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూసాం. గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ని బెదిరించి అదిరించి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లో ఎవరికైనా అవసరాలుంటే వారి స్వప్రయోజనాల కోసం వారిని ప్రలోభపెట్టి లాస్ట్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత మనందరికీ కూడా తెలుసు, మన ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో. క్యాంపు రాజకీయాలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లని అడ్డగోలుగా కొని భయపెట్టో ప్రలోభపెట్టో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. సరే, మొన్న మళ్ళీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ప్రజాస్వామ్యతంగా మాకు 32 మంది, టెక్నికల్గా 32 మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, నిజాయితీగా, నిబద్ధతతో 32 మంది కార్పొరేటర్ల కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎన్ని బెదిరింపులు చేసినా సరే ధైర్యంగా ఈరోజు పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ బలంతోనే మేము మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మేయర్ గారికి అనుకూలంగా ఆ రోజు 27 మంది అవిశ్వాస తీర్మానాలు, మా మేయర్కి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా 27 మంది ఎవరైతే పార్టీ విప్పుని ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారో వారందరినీ కూడా డిస్క్వాలిఫై చేయమని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో కోర్టు డైరెక్షన్ పెండింగ్ ఉండగా కోర్టు డైరెక్షన్ ప్రకారం కలెక్టర్ గారు 27 మందికి, ఆనాటి ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారు 27 మందికి నోటీసులు ఇష్యూ చేసి వివరణ ఇచ్చిన తేదీకి గడువుకు ముందుగానే వివరణ ఇస్తే ఏమవుతుందనే ఉద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ నోటిఫికేషన్లో ఈరోజు 97 మంది కార్పొరేటర్స్ ఉంటే 97 మంది కార్పొరేటర్స్ని ఓటర్గా నోటిఫికేషన్లో వివరణ ఇస్తూ 27 మందికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో దాని మీద కూడా మేము కోర్టు కంటెస్ట్ చేసాం. అయినా సరే ఎన్నికలు జరిపించారు. మేము ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటంతో సంబంధం లేకుండా మేము పోటీ చేసాం. పోటీ చేసిన సందర్భంలో ఎక్కడా కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసాం. అందరినీ కూడా మనం పోటీ చేసినప్పుడు ప్రత్యర్థిని కూడా మన మీద పోటీ చేసిన వారిని కూడా ఓటు హక్కు అడిగే అర్హత ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యం మనకు కల్పించింది భారతదేశంలో. మన ప్రత్యర్థిని కూడా ఓటు నాకు వేయమని అడిగే హక్కుని దాన్ని ఆసరాగా చేసుకునే మా 32 మంది కార్పొరేటర్లు కూడా ఐక్యత ఉంటారని మాకు తెలుసు. 32 మంది కార్పొరేటర్ల ఐక్యతతో పాటు ఎవరైతే ఈరోజు మేయర్ పీఠాన్ని అడ్డగోలుగా కైవసం చేసుకున్న తర్వాత మేయర్ ఎన్నికల సమయంలో ఇప్పుడున్న మేయర్ గారికి ఎవరైతే మద్దతు తెలిపారో అందులో కొంతమంది కార్పొరేటర్లు కూటమి పార్టీకి సంబంధించి, కూటమి పార్టీలో 3 పార్టీలు ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, మా దగ్గర నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లు కావచ్చు, వీరందరూ మేయర్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది వాస్తవం. అందరూ చర్చించుకుంటున్నారు. వాళ్ళ మీద వ్యతిరేకత అవ్వచ్చు, పశ్చాత్తాపం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో కార్పొరేటర్లు వాళ్ళు చాలామంది ఈరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తల్లి లాంటి పార్టీకి మనం అన్యాయం చేశాం, స్వప్రయోజనాల కోసం, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తల్లి లాంటి పార్టీకి మనం అన్యాయం చేశామని పశ్చాత్తాపడి ఎవరు ఊహించిన విధంగా మాకు 32 మంది కార్పొరేటర్లు ఉంటే 33 నుంచి 50 వరకు కూడా సుమారు 18 మంది కార్పొరేటర్లు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఒక మంచి సందేశాన్ని విశాఖపట్నంలో ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం చరిత్రలో ఒకవైపు ఎన్నికలకు సంబంధించి మేము ప్రజాస్వామ్యతంగా వెళ్తే
ఈ కూటమి నాయకులు ఎవరైతే కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు 10 మంది ఉన్నారో, ముందుగా తెలుగుదేశానికి 6, మానుకున్న బీజేపీకి 1, జనసేనకి ఏదో 3 ఏదో అనుకుని పేపర్లో వచ్చింది. మీడియాలో చూసిన దాని ప్రకారం అన్ని మీడియాలో వచ్చింది. అక్కడ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా ఇంత డిపాజిట్ చేయాలి, కూటమి పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇంత డిపాజిట్ చేయాలని ఒకటి సిస్టమ్ పెట్టుకోవడం, ఆ డిపాజిట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాంతో ఓటుకు నోట్లు ఇచ్చినా సరే ధైర్యం సరిపోక ఈరోజు విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇక్కడ అందరికీ తెలుసు చాలామందికి ఇలా క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అయితే ఎప్పుడు నాకు తెలిసి అయితే జరగలేదు. వాళ్ళకి ఆనవాయితీకి వచ్చిన రిసార్ట్కి, భీముల దగ్గర రిసార్ట్కి తరలించి 5వ తారీఖు సాయంత్రం ఆ రిసార్ట్ నుంచే, ఎందుకంటే వాళ్ళ మీద ఈరోజు ఇక్కడ ఎలాంటి పరిస్థితి, దీన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బు ఇచ్చినా అధికారం ఉన్నా అధికారాన్ని దుర్వినియోగపరిచి కొన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నా వాళ్ళు కార్పొరేటర్ల మీద వాళ్ళకి నమ్మకం లేదు. కూటమికి సంబంధించిన కార్పొరేటర్ల యొక్క శీలాన్ని శంకిస్తూ వాళ్ళ మీద నమ్మకం లేక క్యాంపు రాజకీయాలు చేసింది మీరు. క్యాంపు పెట్టి నేరుగా అక్కడి నుంచి బస్సులో ఎత్తుకొచ్చి ఓట్లు వేయించడానికి తీసుకొచ్చింది మీరు. ఇవన్నీ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా అంతిమంగా ధర్మం గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మేము నైతికంగా విజయం సాధించాం. నైతికంగా విజయం సాధించిన తర్వాత ఈరోజు గత 2-3 రోజుల నుంచి ఈరోజు కొన్ని అన్ని పేపర్లో కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలో ఓట్లేసిన ఓటర్స్ని వాళ్ళ స్వేచ్ఛని హరించి ఈరోజు మీరు ఫలానా వ్యక్తికి మీరు ఓటు ఎందుకు వేశారు అని కూటమి నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశారో వాళ్ళని గత 3 రోజుల నుంచి బెదిరింపు తిరగటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే మనకి చెప్తున్న యాక్ట్స్ ఉన్నాయి, మనకి రాజ్యాంగం ఉంది. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం కానీ, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం కానీ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1979 ప్రకారం కానీ ఇది పూర్తిగా కరప్ట్ ప్రాక్టీస్ అండ్ ఎలక్ట్రల్ ఎఫెన్స్ ఇప్పుడు జరుగుతుంది. గత 3 రోజులుగా జరుగుతుంది. ఎన్నికల సమయంలో జరిగింది. ఈ యాక్ట్స్ ప్రకారం కరప్టెడ్ ప్రాక్టీస్ అండ్ ఎలక్ట్రల్ ఎఫెన్స్. దీని ప్రకారం తప్పకుండా మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలుస్తాం, గవర్నర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. దీని ప్రకారం దీనికి ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికలకు సంబంధించి జరిగిన వ్యవహారాలను బహిర్గతం చేసి, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికని బహిర్గతం చేసి ఈరోజు ఎవరు ఓటు వేశారని కూటమి నాయకులు కానీ మేయర్ గారికి కానీ ఏ విధంగా తెలుసు? అంటే దీన్ని బట్టి చూస్తుంటే 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా మీరు ఎలాంటి కరప్టెడ్ ప్రాక్టీసు, ఎలక్ట్రల్ ఎఫెన్స్ ద్వారానే అధికారంలోకి వచ్చారా? ఎన్నికల్లో అవకతవకలు చేయటం, ఎలక్షన్ ప్రక్రియను కరప్ట్ చేయటం, ఎన్నికల కమిషన్ మీ గుప్పట్లో పెట్టుకోవటం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు, విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిందే కదా. ఆ రోజు కూడా సంబంధిత గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారికి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా 6వ తారీఖు ఉదయం మేము మెయిల్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుండగానే ఇక్కడ ఒక రకమైన కరప్ట్ ప్రాక్టీస్ జరుగుతుంది అని ఆ రోజే 6వ తారీఖు ఉదయం పోలింగ్ జరుగుతుండగానే ఒక మెయిల్ పెట్టాం మేము. మాకు ముందు అనుమానం ఉండే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారనే. అంటే ఒక రహస్యంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియని
రాజ్యాంగం ప్రకారం యాక్ట్స్ ప్రకారం జరిపించకుండా ఇంత నిస్సిగ్గుగా జుగుసాకపరంగా ఈరోజు ఏ విధంగా మీరు బహిర్గతం చేస్తారు? ఇది అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే రాజ్యాంగం ఒక పౌరుడికి ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించింది. అంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 14 ఏళ్ళగా చూసాం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల పైన ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ఏ విధంగా భౌతిక దాడులు పాల్పడుతున్నారని కనీసం మద్దతుదారులు అయితేనే ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఎవరు ఓటు వేశారు, ఎవరు ఏ పార్టీకి ఓటు వేశారని సీక్రెట్ బ్యాటిల్లో జరిగిన దాన్ని కూడా బహిర్గతం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఉదాహరణకి నేను మొన్న కూడా చూశాను పులివెందుల ఎన్నికలకు సంబంధించి. ఈ ఎలక్షను ఒక 4 రోజులు ఉందనగా పోలింగ్ స్టేషన్ని మార్చడం అంటే అది ఎంత దురదృష్టకరమైన సంఘటన. అంటే ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అసలు ఉందా, లేకపోతే ఎన్నికల కమిషను ఎల్లో చొక్కాలు వేసుకున్నారా ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, లేకపోతే కళ్ళుండి గంతలు కట్టుకుని మొద్దు నిద్రపోతా ఉన్నారా ఎన్నికల కమిషన్ సంబంధించి? ఎందుకంటే మా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయని తెలిసే ఆ రోజే మేము మెయిల్ పెట్టాం. ఒక కరప్టెడ్ ప్రాక్టీస్ జరుగుతుంది, ఎలక్ట్రల్ సిస్టంలో నిజాయితీగా కాకుండా వక్ర మార్గంలో ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నారు అని. అయినా సరే ఈరోజు ఓటర్లని కార్పొరేటర్లను భయభ్రాంతులు గురి చేస్తున్నారనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కానీ 1955 మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ద్వారా కానీ 1979 విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ద్వారా ఏదైతే ఆ యాక్ట్లో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో దానిపైన మేము న్యాయస్థానంలో న్యాయబద్ధంగా మేము తప్పకుండా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైతే బెదిరింపులు పాల్పడుతున్నారో ప్రజాపతుల మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తున్నాం. ఏది ఏమైనా ఇది చాలా హేయమైన చర్య. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఎంత ప్రమాదకరంగా మారినాయో అనే దానికి ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో కనీసం స్వేచ్ఛగా ఒక ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకుండా మీరు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఓటు వేసే ఓటర్ కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, భద్రత లేదు అనే దానికి నిదర్శనం విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు. అదేవిధంగా ఈరోజు రేపు జరగబోతున్న పులివెందులకు సంబంధించి పులివెందులనే కాదు ప్రతి చోట కూడా ఏదో విధంగా భయభ్రాంతులు గురి చేయాలి, అలజడులు సృష్టించాలి. వాళ్ళకి 100 ఉండొచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో ఉంది. కింద స్థాయిలో పాలు నీళ్ళలో కలిసే ఉప్పు నిప్పులా ఉంది. కూటమి ప్రభుత్వాల మధ్య కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉప్పు నిప్పులా ఉంది. ఈరోజు మీలో మీకు ఐక్యత లేక, మీలో మీకు సఖ్యత లేక ఈరోజు ఆడలేక మధ్యలో ధర చందంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే జీవీఎంసీ కమిషనర్ గారు ఉన్నారో ఆ రోజు ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిచిన తర్వాత కూడా వెంటనే ప్రకటించకుండా ఏదోలాగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు చాలా పేపర్లో కూడా చూసాం. ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. 2024లో మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయాం, కూటమి విజయం సాధించింది. దాన్ని ఓటర్ల మీద అంటే మేము ఓడిపోయాం కదా అని, లేకపోతే మేము ఒక ఎమ్మెల్యే సీటు మీరు గెలవలేదు కదా అని మేము 11 సీట్లు గెలిచాం, 11 చోట్ల
ఓటర్లందరినీ కూడా మీరు వాళ్ళకి నీరు లేకుండా, తాగునీరు లేకుండా, లేకపోతే రోడ్లు లేకుండా, కరెంట్ లేకుండా చేసేస్తారా రేపు భవిష్యత్తులో? మీకు ఓటు వేయకపోతే ఆ ఊరు రోడ్లన్నీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళినట్టు కందకాలు తవ్వినట్టు మీకు ఏ పంచాయతీలో మెజార్టీ రాకపోతే ఆ ఊర్లో ఆ రవాణా మార్గాలన్నీ కందకాలు తవ్వి, లేకపోతే వాళ్ళకి వనరులు లేకుండా, వాళ్ళకి సౌకర్యాలు లేకుండా చేసేస్తారా? ఈ పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి విపరీత పరిణామాలు చూస్తుంటే, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విపరీత పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తు అలాగే కనపడతా ఉంది. అంటే రేపు పొద్దుడు మీకు మద్దతు తెలపకపోతే ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఊర్లోకి ఎవరిని రానివ్వరు, ఆ ఊర్లోంచి ఎవరిని బయటికి పోనివ్వరు. ఒక నియంతృత్వ పాలన జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసే అంశం. విశాఖపట్నం మామూలు సంఘటన కాదు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నేను నిజాయితీపరుణ్ణి, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకొని ఈ ముఖ్యమంత్రి గారు అసలు కనీసం రాజ్యాంగానికి విలువ లేకుండా, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఈ విధంగా వ్యవహరిస్తుందని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు, రేపు జరుగుతున్న పులివెందులకు సంబంధించి కూడా పరిణామాలు మనందరం కూడా చూసాం. ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో బీసీ సమాజ వర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీపై హత్యాయత్నం, భౌతిక దాడులు, పోలింగ్ బూతులు మార్చడం, భయభ్రాంతులు గురి చేయటం, ఒకవైపు ధన ప్రవాహం, అంటే ఇవన్నీ కూడా సంపద సృష్టిస్తానన్న మీరు అసలు ఈ రాష్ట్రం అంటేనే ఈరోజు పెట్టుబడులదారులు భయపడే విధంగా, ఇక్కడ గవర్నెన్స్ ఈ విధంగా ఉంటుందనే విధంగా మీరు వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కమిషనర్ మీద ఎవరైతే ఎలక్షన్ అధికారుల మీద సంబంధిత ఎవరైతే పొలిటీషియన్ సంబంధించి కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే బెదిరించారో, ఓటర్లను ఎవరైతే బెదిరించారో, నువ్వు పలానా ఓటుకు ఓటు వేసావని అలా అసలు నిస్సిగ్గుగా సీక్రెట్ బ్యాలెట్లో జరిగిన దాని మీద ఎవరైనా నోటీస్ ఇస్తాను. ఏమనుకుంటున్నారు వీళ్ళు? అందరు న్యాయస్థానాలు ఇది 100% వాళ్ళు ఉన్న లోకలోకలు అసంతృప్తి, నెపాన్ని, ఓటమిని కూడా స్వీకరించాలి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు వచ్చిన తర్వాత కూడా హోందాగా ఓటమిని అంగీకరించి ఈరోజు హోందాగా గౌరవప్రదమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ఏదో జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆయన ఏమన్నారు? ఏదో జరిగింది, సాక్ష్యాలు లేవు, ఆధారాలని మాట్లాడనన్నారు చాలా హోందాగా, ఒక రాజనీతి. ఈరోజు చూశాను నేషనల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా సరే 3-4 స్టేట్లో ఎలక్షన్ వెబ్సైట్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. అంటే రాష్ట్రంలోనే కాదు, ఈ దేశం మొత్తం కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. అంటే ఎక్కడ ఎంత దౌర్భాగ్యం అండి! ఎలక్షన్ వెబ్సైట్లు ఓపెన్ అవ్వకపోవటం అనేది నిజంగా ఎంత దౌర్భాగ్యం. అంటే దీన్ని బట్టి 2024 ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇదే విధంగా గెలిచారేమో అనే అనుమానాన్ని ప్రజలకు కలిగిస్తూ ఉన్నారు ఈరోజు. మేము అది ఎప్పుడో మర్చిపోయాం. మా పని మీరు హామీలు ఇచ్చారు, ప్రజలకు ఏదో రకంగా గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు చేయాలని మా ఆలోచన. ప్రజల్లో చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున. ఈరోజు వీళ్ళు ఇదే విధంగా అధికారంలోకి వచ్చారేమో. తప్పు బెదిరించే 100% చెప్పబట్టే కదా మనం స్పందించాం. ఇంకొక విషయం మీరు మంచిగా వచ్చిన అడిగారు, ఎవరైతే పేపర్లో కూడా వచ్చింది, ఏదైనా ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో అది కూటమిలో అభద్రతా భావానికి గురైన కార్పొరేటర్స్ అయినా, మా దగ్గర నుంచి పార్టీ మారని పశ్చాత్తాపడిన కార్పొరేటర్స్ అయినా, ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 100% కూడా మీకు అన్ని రకాలుగా కూడా మేము అండగా నిలబడతాం. మీకు ఎలాంటి హాని చేయడానికి కూటమి నాయకులు ప్రయత్నించినా సరే మేము ప్రతిఘటిస్తాం.
మీకు కానీ మీ కుటుంబాలకు కానీ మీ వ్యక్తిగత జీవితాలకు కానీ మేము అండగా నిలబడతాం. ఏమైనా సరే మమ్మల్ని మా మీద ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మా మీద ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకి అండగా నిలబడతాం. ప్రజాస్వామ్య విలువను కాపాడుతాం. ఎందుకంటే రాజ్యాంగం కల్పించింది సీక్రెట్ బ్యాలెట్లో స్వేచ్ఛగా మనకు ఓటు హక్కుని వినియోగించుకునే హక్కుని వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడతాం. ఈ మేయర్ ఈ కార్పొరేషన్ ఉండేది ఇంకొక 6 నెలలు 7 నెలలు ఉంది. ఈ 6 నెలలకి 7 నెలల కాలానికే వీళ్ళు ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే రాబో రోజుల్లో ప్రజల్లో వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత రాబోతుందనేది మీరు కూడా అర్థం చేసుకోండి. కార్పొరేటర్స్ అందరూ మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా ఎవరైనా కూటమిలో కూడా మీకు ఎవరైనా మీ మధ్య అంతర్గత విభేదాలతో మీరు అక్కడ ఉండలేకపోతే మిమ్మల్ని ఎవరైనా వేధిస్తుంటే చెప్పండి, వాళ్ళు కూడా మేము అండగా నిలబడతాం. ఎవరికి తిరిగి తీసుకుంటామని సెకండరీ. ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక 20,000 మంది 15,000 మంది 21,000 మంది ఓటర్లు ప్రజాసమయుతంగా ఓటు వేస్తే గెలిచిన వ్యక్తులు కార్పొరేటర్స్ అందరూ. ఈ కార్పొరేటర్స్ అందరూ కలిసి మేయర్ని ఎన్నుకున్నారు. మేయర్ ఆల్సో కార్పొరేటరే. 4 సంవత్సరాలు ఈరోజు అందరూ చర్చించుకుంటున్నారు ఎంత చక్కగా మా మేయర్ గారు ఎంత చక్కగా పరిపాలించారు. ఏ రోజైనా ఎక్కడైనా ప్రోటోకాల్ ఉల్లంఘన కానీ లేకపోతే అధికార దర్పం కానీ అధికార దుర్వినియోగం కానీ 4 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా మేయర్ గారి మీద అసంతృప్తి కానీ 4 సంవత్సరాల కాలం అందరికీ ఆమోదీయంగా చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని ఒక విద్యావంతురాలుగా ఒక మహిళగా ఈ నగర అభివృద్ధికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. 4 సంవత్సరాల కాలంలో ఈ నగరంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. సుమారు 70 హాస్పిటల్లో నిర్మాణం చేసాం. అన్నిటికీ అపోజిషన్ పార్టీలు కూడా ఎక్కడ పక్షపాతం చూపించలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ వార్డా లేకపోతే బీజేపీకి సంబంధించిన కార్పొరేటరా జనసేన సంబంధించిన కార్పొరేటర్ అనేది కూడా చూపించలేదు. అన్ని వార్డుల్ని 98 వార్డుల్ని కూడా సమానంగా అభివృద్ధి చేశాం. ఎక్కడా వివక్ష చూపించలేదు. హయ్యెస్ట్ ఇదే చెప్తున్నారు ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీని గారు. హయ్యెస్ట్ వర్కులు చేయించుకున్నది కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు మేయర్ గారు పేలా శ్రీని గారు ఆయన వార్డులోనే ఎక్కువ వర్కులు చేయించుకున్నారంట. అంటే అంత ప్రజాస్వామ్యతంగా మేము మా మేయర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పరిపాలన అందించారు. కానీ ఈరోజు కనీసం మేము ఎక్కడా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టిన ఓటు వేస్తేనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఇది చాలా దురదృష్టకరం. వాళ్ళకి ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళు నిలబడారు.